హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రాసుల క్రమంలో ఈరోజు ఏమి రాసి తులారాశి గురించి కదా. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతా ఉంది చూద్దాము. ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. రోజుకి 3 వీడియోస్ అంటే నాకు శక్తికి మించి వర్క్ అయిపోతూ ఉంది. అయినా మీకోసం కష్టపడుతున్నా, చేస్తున్నా. వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసేయండి, కమెంట్స్ పెట్టండి, ఓకేనా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ప్లీజ్ ఏంజల్స్. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం హెల్త్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? బాప్రే, తులారాశి వాళ్ళకి హెల్త్ పరంగా అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు. ఎట్లా అంటే మెంటలీ ఒక విరక్తి భావము, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక ఎయిమ్ ఉండదు, ఒక లక్ష్యం ఏర్పరచుకొని నేను ఇలా ఉండాలి ఈ సంవత్సరం, హెల్త్ వైజ్ నేను ఈ డైట్ ఫాలో అవ్వాలి, నేను ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లాంటి ఇది ఏమి ఉండదు అనమాట. ఒక పంచువాలిటీ ఉండదు. దానివల్ల గో విత్ ద ఫ్లో, ఎలా పడితే ఏది పడితే తినడము, ఎలా పడితే అలా ఉండడము, ఇలాంటి దీని మూలాన ఎవరన్నా పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంటే, నువ్వు చేసే కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఈ ఫుడ్ నీకు కరెక్ట్ కాదు, నువ్వు అలా తినమాకు, టైం కాని టైంలో ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఎవరైనా మిమ్మల్ని వార్న్ చేస్తున్నా మీరు పట్టించుకోరు, కేర్లెస్ చేస్తారు. సో తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడము, ఎక్కువగా నిద్రలేమి, హెడేక్, బీపీ సమస్యలు, ఇట్లాంటివి వచ్చే అవకాశం కనపడతా ఉంది కొంచెం. బట్ అయినా కూడా అప్పుడు జాగ్రత్త పడతారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్, అప్పుడు మీకోసం మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటూ పంచువల్గా ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంకి వాకింగ్ చేయాలి, ఏ టైంకి జిమ్కి వెళ్ళాలి, ఏ టైంకి నేను ఏం తినాలి, డైట్ ఏం ఫాలో అవ్వాలి, మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటారు. ఫైనల్లీ హెల్తీగానే ఉంటారు, నో ప్రాబ్లం, బయటకు వస్తారు. బట్ హెల్త్ పరంగా ఎవరైనా పెద్దవాళ్ళు మీకు చెప్పినప్పుడు కొంచెం ఫాలో అవ్వండి, కేర్లెస్ చేయొద్దు. ప్లీజ్ ఏంజల్స్. తులారాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? మీకు కెరీర్ పరంగా ఎట్లా అంటే ఒక యోధుడిలాగా కష్టపడాలా, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరికైతే ఉంటుంది. బట్ ఆ కోరికకి తగినట్టుగా మీరు ఏమంటారు దాన్ని, ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. నేను ఇది నా కోరికని నేను అంటే మీకు ప్రమోషన్ రావాలో, లేకపోతే ఇంతకంటే పెద్ద జాబ్ రావాలో, లేకపోతే మీకు కోరుకున్న జాబ్ ఏదన్నా ఉందో అది రావడానికి మీరు అన్నీ ఫేస్ చేస్తారు. బట్ ఇన్నర్గా మీకు హిడెన్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట. హిడెన్ భయాలు, లోపలనే భయము, ఇన్సెక్యూరిటీస్ ఇలా కనపడుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీ కలీగ్స్ తోటి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశం కనపడుతుంది. మీకు అగైనిస్ట్గా ఒక్క సమస్య కాదు, కెరీర్ పరంగా కెరీర్ సంపాదించుకోవడానికి సమస్యలు పడాలి, ప్లస్ కెరీర్ అంటే జాబ్ సంపాదించుకోవడానికి కష్టపడాలి. జాబ్ వచ్చిన తర్వాత లేదా జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు వేరియస్ రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అనేది కనపడుతుంది. అది అందుకనే మోస్ట్లీ మీరు ఎక్కడ ఓటమిని ఒప్పుకోకుండా ధైర్యంగా ఒక యోధుడిలాగా మీరు శ్రమించాలి ఈ సంవత్సరం కెరీర్ పరంగా, ఉద్యోగపరంగా. ఎవరు ఏం చెప్తున్నా
మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళిపోండి. మీరు ఏమనుకుంటున్నారో అది చేస్తూ వెళ్ళండి. బట్ మీకంటే పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు మీకేదైనా సలహా ఇచ్చినప్పుడు అది కూడా బేఖాతరు చేసేసి ముందుకు వెళ్ళొద్దు. జస్ట్ మనసులో పెట్టుకోండి, వినండి. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి కొంచెం కాన్షియస్‌లో పెట్టుకొని ఫుల్ ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోకుండా వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్‌లో రిస్క్ అయినా సరే ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది కనపడుతుంది. ఓకేనా? అప్పుడు మాత్రం మీకు ఒక మంచి ఫ్యూచర్‌లో ఒక ఆఫరు రాబోతా ఉంది కెరీర్ పరంగా. మీ విష్ అనేది ఆ టైంలో ఫుల్‌ఫిల్ అవుతుంది. మీ ఇంత శ్రమించిన తర్వాత. ఓకేనా? గివ్ అప్ చేయొద్దు. లాస్ట్ మూమెంట్ వరకు మీరు పాటుపడండి. కష్టమే ఉంటది. ఏది డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా మంచి, చెడు అన్నీ ఆలోచించి స్టెప్ తీసుకోండి. సరేనా? సరే. ఫైనాన్సెస్ పరంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వెరీ గుడ్. మీరు కష్టపడతారు కాబట్టి, జెన్యూన్‌గా కష్టపడతారు కాబట్టి, మీ బలాలేంటి, బలహీనతలేంటి, మీకు ఆ క్యాపబిలిటీ ఉంది. చాలా కష్టపడతారు. డే అండ్ నైట్ కష్టపడతారు. ఫ్యూచర్ ఏంటి అని అంటే చాలా బర్డెన్ తీసుకుంటారు. ఫైనాన్షియల్‌గా మీరు గెట్ ఆన్ అవ్వడానికి, పైకి రావడానికి, నిలబడడానికి చాలా ఎఫర్ట్స్ పెడతారు. బర్డెన్ ఫీల్ అవుతారు. ఇంకా అలసిపోతారనమాట. అంతగా మిమ్మల్ని మీరు స్ట్రగుల్ చేసుకుంటారు. ఫైనల్లీ అంత మీరు స్ట్రగుల్ చేసుకొని మనీ అంత ఎర్న్ చేసినా కూడా చాలా వినయంగా తగ్గే ఉంటారు అనేది కనపడుతుంది. ఓకేనా? యెస్. ఫైనాన్షియల్‌గా బానే ఉంటుంది. కష్టపడతారు కాబట్టి మీరనుకున్న అచీవ్‌మెంట్‌ని మీరు సాధించగలుగుతారు ఫైనాన్షియల్‌గా. నో ప్రాబ్లమ్. సరే. ఈ సంవత్సరం స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది? స్టడీస్‌లో స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది? రైట్. స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంటర్వ్యూస్‌కి ఫేస్ చేసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, స్టూడెంట్స్ అంటే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చదువుకునే ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. చదువుకోండి అని పంపిస్తే మీకు అదర్ యాక్టివిటీస్, అదర్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతాయి. అంటే చదువు మీద ఫోకస్ ఉండదు. డిస్ట్రాక్షన్‌కి లోబడతారు. అది సీక్రెటివ్‌గా మీ మైండ్ ఆటోమేటిక్‌గా అదర్ యాక్టివిటీస్ మీదకి గాలి మల్లుతుంది. సో, చదువుని కేర్‌లెస్ చేస్తారు అనేది కనపడుతుంది. తర్వాత పశ్చాత్తాపపడతారు. ఎవరికి తెలీదులే మేము చేసేది మేము చదువుకుంటున్నామని షో ఆఫ్ చేస్తున్నాము. బట్ ఎవరికీ తెలీదు అని అనుకోవచ్చు మీరు. కానీ ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ మీకు మీరు పశ్చాత్తాపపడేలా చేస్తుంది. యూ గాట్ మై పాయింట్? సో, ఇప్పుడే ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ వీడియో మీరు వింటున్నప్పుడు మీరేం చేస్తారంటే మీరు తాత్కాలికంగా ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీ పేరెంట్స్ "అరేయ్! నువ్వు చదువుతున్నావా? అసలు ఏం చేస్తున్నావు?" అది ఇది అన్నప్పుడు, "నేను చదువుతున్నా. అసలు ఎంత బాగా నన్నెందుకు మీరు ఇట్లా ఇది చేస్తున్నారు? ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు?" అని వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్స్ చేసి వాళ్ళ ప్రేమతో వాళ్ళు తగ్గిపోతారు. మీరక్కడ గెలవచ్చు. కానీ ఫైనల్‌గా ఓడిపోయే అవకాశం కనపడుతుంది. అప్పుడు రిగ్రెట్ అయ్యి ఉపయోగం లేదు. సో, ముందే ఈ వీడియో చూసినోళ్ళు ముందే తేరుకోండి. ఓకేనా? ఈ ఎనర్జీస్ నుంచి మూవ్ ఆన్ అవ్వండి. బట్ మెంటల్లీ డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనపడతా ఉంది. మేబీ బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్‌నో లేకపోతే వేరే మీకు ఆపోజిట్ జెండర్ విషయంలో అట్రాక్షన్సో లేకపోతే అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలోనో అట్రాక్షన్ ఎక్కువ కనపడుతుంది. సో, డిస్ట్రాక్ట్ అవుతారు. సో, ఆ విషయంలో జాగ్రత్త పడండి. వద్దు. అట్లాంటి వాటిల జోలికి అస్సలు పోవద్దు. సరేనా? తర్వాత పశ్చాత్తాపపడినా ఉపయోగం ఉండదు. మీకు లైఫ్ బర్డెన్ అయితుంది. ఏ ఏజ్‌లో చేయాల్సినయి ఆ ఏజ్‌లో చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు కష్టపడి చదివితే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంజాయ్‌మెంట్‌లని చదవకుండా ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్‌కెళ్లారంటే జీవితకాలం పశ్చాత్తాపపడాల్సొస్తది. సో, జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ వార్నింగ్ ఫర్ యూ. ఓకేనా? సరే. ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్ పరంగా మీ పర్సనల్ లైఫ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యున్నా మీ స్పౌస్ విషయంలో మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మీ లవ్డ్ వన్స్ ఇక్కడ స్పౌస్ అనే చెప్పను. లవ్డ్ వన్స్ మీ లైఫ్‌లో
ఎవరైతే పర్సన్ ఉన్నారో మీకు ఇష్టమైన పర్సను వాళ్ళ విషయంలో వాళ్ళతో మీ రిలేషను ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? రైట్. ఎవరైతే ఇక్కడ 2 సినారియోస్ కనపడుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ పర్సన్ తోటి మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే, ఈ పర్సను పాస్ట్‌లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయుంటే, ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్‌లోకి తనే బర్డెన్‌గా ఫీల్ అయ్యి అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ తనకి ఆ థర్డ్ పార్టీ విషయంలో దొరకక మీరిచ్చే కేరింగు, ఎమోషన్సు ఈక్వల్‌గా షేరింగు ఇయన్నీ అక్కడ లేక ఫైనాన్షియల్ విషయాల్లో గూడా ఇబ్బందులు ఎదురయ్యి ఆ పర్సను మళ్ళీ మీకు కమ్యూనికేట్ అవుతారు. మూవ్ ఆన్ అయిపోయిన పర్సను మెంటల్లీ మీ నుంచి మూవ్ ఆన్ అయితే కాలేకపోతారు. అందువల్ల మళ్ళీ మీతో తను బర్డెన్ ఫీల్ అవుతాడనమాట. మేబీ మేల్ ఆర్ ఫీమేల్ మీ పర్సన్ ఫీల్ అవుతారు. సో, మీకు వాళ్ళ నుంచి ఒక మెసేజో, కాలో లేకపోతే వాళ్ళ నుంచి మీకు అప్రోచ్‌మెంట్ సంథింగ్ వస్తుంది. ఏమని? మీతో నేను ప్యాచప్ అవ్వాలనుకుంటున్నాను, రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నాను, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నాను, నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు కమిటెడ్ అయ్యుండారు కాబట్టి, ఈ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని నాకు బుద్ధొచ్చింది అనేది ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. మీ ఇద్దరు ప్యాచప్ అవుతారు అనేది కనపడుతుంది. అండ్ ఇది మ్యారీడ్ పీపుల్ విషయంలో. ఇంకొక సినారియోలో మీ పర్సన్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ కాకుండా మీ పర్సన్ ఆల్రెడీ సమ్ అదర్ పర్సన్ తోటి మ్యారీడ్ అయ్యుంటే, మీ లైఫ్‌లో నుంచి తన మ్యారిటల్ సిట్యుయేషన్ వల్ల మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయుంటే, ఆ పర్సను మిమ్మల్ని మర్చిపోలేక ఆహ్, మీ లైఫ్‌లోకి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడానికి, ప్యాచప్ చేసుకోవడానికి మీకు కాలో, మెసేజో చేయబోతా ఉంటారు. రీయూనియన్ చేయబోతుంటారు. బట్ ఇక్కడేంటంటే ఈ పర్సను తన ఫ్యామిలీను ఉంటారు, మీరు ఉంటారు. మీకు అన్యాయం చేశానన్న ఫీలింగ్ తనకుంటది. సో, డివైన్‌కి మీకోసం సారీ చెప్తూ ఉంటారు. మీతో ప్యాచప్ మిమ్మల్ని మర్చిపోలేక మీతో ప్యాచప్ అవ్వాలనుకుంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తీసుకుంటారు. ప్లస్ మీతోనూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఈ ఈ రకంగా ప్యాచప్ అవ్వడానికి రీకన్సిలియేషన్‌కి మీ లైఫ్‌లోకి రాబోతా ఉంటారనమాట. ఎందుకంటే బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటారు. తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని చీట్ చేశారు, మీకు అన్యాయం చేశానన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు మీతో రీకన్సైల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్. ఇక్కడ ఓవరాల్‌గా తులారాశి వాళ్ళు రిలేషన్ పరంగా ఎలా ఉండబోతున్నారు చూద్దాము. అందరితోటి రిలేషన్ ఎలా ఉండబోతుంది? మేజర్ చేంజెస్ రాబోతా ఉన్నాయి. ప్లీజ్ ఏంజెల్స్, తులారాశి వాళ్ళు ఓవరాల్‌గా వాళ్ళ కొలీగ్స్తోనూ, వాళ్ళ ఫ్రెండ్స్తోనూ, వాళ్ళ లవ్డ్ వన్స్తోనూ, ప్లస్ ఫ్యామిలీ వన్స్తోనూ, ప్లస్ నైబర్స్తోనూ రిలేషన్ అంటే వాళ్ళ చుట్టాలు అందరితోనూ ఓవరాల్‌గా రిలేషన్, వాళ్ళ సిబ్లింగ్స్తోనూ రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వావ్! సూపర్. అందరితోనూ రిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటారు. ఓకేనా? రైట్. ఓవరాల్‌గా మీ లైఫ్‌లో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వావ్! సూపర్. యెస్. చెప్పాను కదా! ఓవరాల్‌గా మేజర్ ఇష్యూస్ ఏంటి అనంటే ఫైనాన్షియల్‌గా బావుంటుంది. ఎమోషనల్‌గా ఎవరైతే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఆ క్షణానికి గెలిచామనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేక మీ లైఫ్‌లోకి ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయడానికి మీ లైఫ్‌లోకి రాబోతా ఉంటారు. ఓకేనా? సో, ఫైనాన్షియల్లీ మీరు ఎలాగూ కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఫైనాన్షియల్‌గా బావుంటుంది. కెరీర్ పరంగా చాలా కష్టపడతారు. ఫైనాన్షియల్‌గా బావుంటుంది. ఎమోషనల్‌గా కూడా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్, న్యూ ఆఫర్స్ రాబోతా ఉన్నాయి. పాస్ట్ ఎవరైతే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి. ఓకేనా? న్యూగా కాదు. రైట్. వెయిట్ ఎ మూమెంట్.
మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజెల్స్, తులారాశి వాళ్ళకి ఏంజెల్ గైడెన్స్ ఏంటి ఈ సంవత్సరానికి? ఇంప్రూవింగ్ హెల్త్ పరంగా చెప్పాను కదా, మళ్ళీ రికవర్ అవుతారు. ఫస్ట్ కేర్లెస్ చేస్తారు, తర్వాత సమ్ ఇష్యూస్ వచ్చాక మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారు, కాబట్టి రికవర్ అవుతారు. ఇంప్రూవింగ్ హెల్త్ గురించి ముందు నుంచే జాగ్రత్త పడితే అసలు అది కూడా ఇబ్బంది ఉండదు. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ లవ్డ్ వన్స్ ఎవరో మీ లైఫ్లోకి పాస్ట్ పర్సన్ ఎవరో రాబోతున్నారని చెప్పాను కదా, వాళ్ళతో క్లియర్ కమ్యూనికేషన్ చేయండి అని చెప్తున్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకేనా? స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారని చెప్పాను కదా, ఇట్లాంటి మెడిటేషన్స్ ఇవి చేస్తారు. చూజ్ న్యూ డైరెక్షన్. ఈ పర్సన్ ఎవరో వస్తారని చెప్పాను కదా, మీ లవ్డ్ వన్స్, వాళ్ళు ఒకవేళ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసి చేసే ఉద్దేశం మీకు లేకపోతే, వాళ్ళని మీరు మీ లైఫ్లోకి ఎంటర్ చేసే ఉద్దేశం లేకపోతే, మీరు మీ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, టేక్ యాక్షన్. ఓకేనా? మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇవి జరగబోతున్నాయి. పర్ఫెక్ట్ టైమింగ్లోనే జరగబోతుంది. సమ్ ఆపర్చునిటీస్, కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీ పర్సన్ పరంగా కూడా అవకాశం రాబోతూ ఉంది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. సో అక్కడ మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీరు ఈ పర్సన్తో ప్యాచప్ అయ్యి కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదా మీ డైరెక్షన్ వేరే డైరెక్షన్ మార్చుకొని మీ కెరీర్ పరంగానో ఇంకొక డైరెక్షన్లోనో మీరు వేరే మార్గంలో మీరు వెళ్ళాలనుకుంటున్నారా, యాక్షన్ అయితే తీసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ గైస్. బాయ్.